audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అమరావతి ఒక నిరంతర ప్రక్రియ. 2028 నాటికి పూర్తి కాదు. మరో బాంబు పేల్చిన చంద్రబాబు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా బడిబాట కార్యక్రమం. నోరు అదుపులో పెట్టుకో, రఘురామకు అంబటి వార్నింగ్. పండగల్లో చర్చకు వస్తే నిరూపిస్తా, రేవంత్ పై హరీష్ రావు సీరియస్. సౌత్ ఏసియా టెక్స్టైల్స్ రాజధానిగా తెలంగాణ రైజింగ్. రాజధానిగా అమరావతిపై చట్టం చేసి 12 సంవత్సరాలైంది. ఈ ప్రస్థానం గురించి మనం అందరం కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. రాష్ట్ర విభజన నుంచి నేటి వరకు జరిగిన అన్ని అంశాలని ఒకసారి వివరించడమే కాకుండా చరిత్ర ఒకసారి కూలంకుషంగా నెమరేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం అనేది ఇది ఒక ప్రజా విజయం, ప్రజా రాజధానికి దక్కిన గౌరవం. ఈ చర్చల్లో 11 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. 2 హౌసెస్లో కలిపి 17 34 మంది సభ్యులు భాగస్వాములయ్యారు, పార్టిసిపేట్ చేశారు. 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. మొత్తం 41 పార్టీలు లోక్సభలో ఉన్నాయి. ప్రాతినిధ్యం ఉండే పార్టీలు 41. 9 పార్టీలు రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు, అంటే లోకసభలో లేరు, రాజ్యసభలో ఉన్నారు. అన్నీ కలిపి 50 పార్టీలు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒకే ఒక పార్టీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు. దేశమంతా ఒక దారి అయితే వీళ్ళది ఇంకొక దారి అయ్యే పరిస్థితి వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం త్వరలో వస్తే చట్టంగా మారుతుంది, అక్కడి నుంచి అమలులోకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధత ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా గారిని అభినందిస్తున్నా, ఎందుకంటే డిపార్ట్మెంట్ అయిందే, ఆయనే దీన్ని ఇనిషియేట్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి పంపించారు.
పార్లమెంట్లో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీల్ని పార్టీల్ని అభినందిస్తున్నాం. లోకసభ స్పీకర్ని అభినందిస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకొక పక్క ఒక్క పార్టీకి మాత్రం కృతజ్ఞత చెప్పడం లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశంలో ఇన్ని పార్టీలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండొచ్చు, లేకపోతే ఓసారి వాళ్ళకి వాళ్ళకు పెద్దగా టచెస్ కూడా ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పని కూడా ఉండకపోవచ్చు, ఓట్లే కాదు పని కూడా ఉండకపోవచ్చు. ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఉండొచ్చు. కానీ ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది. కుట్రలు దాటి అమరావతి గెలిచింది. నిజమైన 5 కోట్ల ప్రజల కల కేంద్ర రాజముద్రతో తిరుగులేని స్పష్టత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరిన వేళ ఇది మనందరికీ గుర్తింపు, గౌరవం. భవిష్యత్తులో ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇన్ని పార్టీలు గౌరవించి చట్టం చేశాయంటే వాళ్ళకుండే కమిట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఒక్కసారి దీని మీద పాత చరిత్ర కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మీరు చూస్తే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన. ఆ విభజన జరిగినప్పుడు చాలా సెంటిమెంట్స్ కూడా అందరికీ దెబ్బతిన్నాయి. బాధపడ్డారు, మనోవేదన పడ్డారు. 2 ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ భావోద్వేగాలున్నాయి. నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ దక్కని గౌరవం, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. తెలుగు జాతి కోసం ఒక సంపద సృష్టించే కేంద్రం తయారు చేయాలని హైటెక్ సిటీతో ప్రారంభమై సైబరాబాద్, హైదరాబాద్ నిర్మాణానికి దోహదం చేశాం. అలాంటప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఆవేదన, ఒక ఆవేశం, మాకు రాజధాని లేదు, ఆదాయం లేదు, విభజన జరిగితే కనీసం పింఛన్లు వస్తాయా అని చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను, 2 ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. మీరు విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణను మెప్పించండి. ఇద్దరికి న్యాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆ రోజు చెప్పాం. సరే, పరిష్కారం కాకుండా విభజన జరిగింది. ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలన్నా తెలియదు, రాజధాని నిర్మాణం చేసుకోవాలి. యాక్ట్లో పోలవరం పెట్టారు. పోలవరం ఒక సంకల్పం, అప్పటికి అక్కడ ఏమీ లేదు. ఆ రోజు మీరు చూస్తే 7 మండలాలు, ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి, లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం
నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కడికక్కడ ముందే ఆలోచించి, ఎందుకంటే నాకుండే అనుభవం, ఆ సమయస్ఫూర్తితో యాక్ట్ చేసి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను. 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను. హైదరాబాద్ నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగాలని కూడా ఆలోచించను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే హైదరాబాద్లో, అనౌన్స్ చేసిందే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, సంపద సృష్టించిందే. ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే, నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడుతుంటే చాలామంది ఎంపీలు హైదరాబాద్ని గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు నేను తేను. అలాంటి సమయంలో ఆ 7 మండలాలు కూడా లిటిగేషన్ పెట్టే పరిస్థితి ఉంటే, 7 మండలాలు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సమావేశాల కంటే ముందు కొత్త గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇప్పించి తర్వాతనే పార్లమెంటు సమావేశాలు పెట్టారు, రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా జూన్ 2వ తారీఖు కంటే ముందు. అప్పుడే ఇది సాధ్యమైంది. అక్కడి నుంచి విజయవాడకు వచ్చాం. విజయవాడకు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఆఫీసు లేదు. ఒక ఎస్సీ ఆఫీస్, ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్, అదే క్యాంప్ ఆఫీస్. అక్కడే నా బస్సు బస. ఆ తర్వాత మీరు చూస్తే నేను ఈ ఇల్లు తీసుకొని రెంట్కి వచ్చిన తర్వాత దాన్ని హైకోర్టుకి ఇచ్చాం. ఆ తర్వాత అది రాజ్భవన్ అయింది. అంటే సీఎం సెక్రటరియేట్ అదే, ఆ తర్వాత హైకోర్టు అదే, తర్వాత రాజ్భవన్ అదే. అంటే అన్ని పర్పస్లు మనకి ఏమీ లేదు అనడానికి ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రం. అయితే ఆ రోజు శివరామకృష్ణ గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. విజయవాడ గుంటూరు మధ్యలో 46% ప్రజలు ఇది అనుకూలమైన ప్రదేశమని వీళ్ళంతా కూడా సమాచారం ఆయనకి ఇచ్చారు, ఓటేశారు. అది చూసిన తర్వాత విత్ కన్సెన్సస్ ఆ రోజు గ్రీన్ ఫీల్డ్ రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని డిక్లేర్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విన్యాసాలు వేశారు, అందరినీ రెచ్చగొట్టారు. కడాన నేను ఆ రోజు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అదే సమయంలో అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఒక రాజధాని ఉండాలి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. అలాంటి రాజధాని నగరం ఉంటే తప్ప భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో మనం సంకల్పం చేశాం. ఆ సంకల్పమే 2 ప్రాంతాలకి, నార్త్ అండ్ సౌత్ సమాన దూరం, 12 పార్లమెంట్లు ఒక పక్క, 12 పార్లమెంట్లు ఇంకొక పక్క, డిస్టెన్స్ కూడా మోరార్లెస్ సేమ్. 13వ పార్లమెంట్ గుంటూరు. అలాంటి ప్లేస్ని ఎంపిక చేశాం. ఒక్కసారి ఆ రికార్డ్స్ మీరు పోతే ఏవేం చెప్పారు, చిన్న రాష్ట్రం అయిపోయింది, విభేదించడం నాకు ఇష్టం లేదు, అదే సమయంలో 30,000 ఎకరాలు కావాలి, అలాంటివి ఉంటే నాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పి, ఎక్కడైతే కనెక్టివిటీ, నీటి లభ్యత, భూమి, ఇక్కడ రాజకీయ చైతన్యం అన్నీ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో జరిగిన ప్రాంతాన్ని మనం ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన ఈ ప్రాంతాన్ని మనం ఎంపిక చేశాం. మీరు ఏ యాంగిల్లో చూసినా భౌగోళికంగా
ఒక హిస్టారికల్గా వనరుల పరంగా హైదరాబాద్కు నీళ్లు లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా వారానికి రారండో ప్రభుత్వ బడికి మన ఊరి బడిని నాణ్యమైన విద్య ఉచిత విద్యను ప్రభుత్వ బడి సర్కారు పిల్లలు సర్కారు బడి పిల్లలు ఉచిత నాణ్యమైన విద్య ఫీజులు ఎందుకు దండగా ప్రైవేటు బడులు వద్దు ప్రభుత్వ బడిలే వద్దు రారండో ప్రభుత్వ బడికి ఊరు బడిని అడిగారు అంటున్నారు డిక్షనరీలో మావిగన్ అంటే ఎక్కడ కనపడలేదంట. ఉడా అంటే కనపడిద్దా, తొడ అంటే కనపడిద్దా, గోడ అంటే కనపడిద్దా? మావిగన్ అనేదాన్ని ఒక కొత్త ఆలోచనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. ఏ పరిస్థితుల్లో ఈ విధానాన్ని, ఈ మావిగన్ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారో మీ అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ని పెట్టి లాగుతానే ఉన్నాడు, అంతులేని కథలాగా పెట్టి మభ్యపెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50,000 అన్నాడు ఎకరాలు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నాడు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి, రాజధానిగా చేసి, గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయలేరని ఏదైతే చెప్పారో, ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రెస్ మీట్ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29కి కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. మొత్తం ఆయన క్షుణ్ణంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 28-29 సంవత్సరాలకు 7 బిల్డింగులు పూర్తి చేస్తాను చేయని కూడా స్పష్టంగా చెప్పలేదు. నవనగరాలు గాలిపోయాయి. కేవలం ఈ 7 బిల్డింగులు పూర్తి చేసి అది కూడా చేతులు దులుపుకోవాలనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ని ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఎందుకయ్యా అది పూర్తి చేయలేడంటే 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పినటువంటి పద్ధతిని చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి 2 లక్షల కోట్లు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
అసలు రాష్ట్రం చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకి అసలు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాను అనేటువంటి మాట కేవలం బూటకమైన మాటగానే ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ 7 బిల్డింగులు పూర్తి చేస్తాన్నాడు తప్ప తన కాలంలో మొత్తం రాజధానిని పూర్తి చేస్తానని మాత్రం చెప్పేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఆయనే చెప్పే పరిస్థితిలో లేడు. అంటే ఏం చేస్తాడు ఆయన? అప్పులు తీసుకొస్తాడు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు సంపాదిస్తాడు. ఇంతేగా, రాజధాని నిర్మాణం లేదుగా, ఇంకా అవదుగా. ఇంకా కేవలం తాత్కాలికంగా ఎప్పుడైతే 5 సంవత్సరాలు ఏం చేశాడో ఇవాళ కూడా 7 బిల్డింగులు కట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, భగవంతుడు దిగి వచ్చినా కూడా ఇది చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల రూపాయలు గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ వస్తే మా లంబాడీలకు, మా గిరిజనులకు మేలైతుందని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రకారంగానే 6% ఉన్న రిజర్వేషన్ ను విద్యా ఉద్యోగాల్లో 10% పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో మా ఎస్టీలు ఎంతో మంది ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇవాళ పొందుతున్నారంటే అది తెలంగాణ రావడం వల్ల వారికి జరిగిన లబ్ధి. ముఖ్యంగా కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ పెంచడం వల్ల ఎస్టీలకు ఎంతగానో మేలు జరిగింది. అదేవిధంగా మా తండాలో మా రాజ్యం ఉండాలని మరి లంబాడీ హక్కుల పోరాట సమితి దాదాపు 2 దశాబ్దాలు కొట్లాడింది. గత తెలుగుదేశం ప్రభుత్వం గాని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీళ్ళను పట్టించుకోలేదు. 10 ఏళ్లు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి 3,100 గిరిజన గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులిచ్చి ఊరూరా వాడవాడ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు 6 లక్షల ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. దానికి రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు. అక్కడ 3 ఫేజ్ కరెంటు సౌకర్యం కూడా కల్పించి మరి లంబాడి సోదరులకు, గిరిజన ఆదివాసీ సోదరులకు ఎంతగానో కృషి చేసినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చరిత్రలో విధంగా పంటలు పండించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క ఆహార ధాన్య ఉత్పత్తి ఈ దేశానికి అవసరం ఉన్నంతనే కాదు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈరోజు మన దేశం చేరుకున్నది అని అంటే దూరదృష్టితో ఆనాటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ను టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం. ఈ అంశాలను నేను ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది. ఏమీ లేనప్పుడు, విద్య లేనప్పుడు కనీసం మన సంతకమైన మనం పెట్టేంత విద్యను సాధించాలని వయోజన విద్యను కూడా గ్రామాలలో చెప్పడం జరిగింది. వ్యవసాయ కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకు వేదిక మీద ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులకు తెలుసు. ఒకప్పుడు గ్రామాలలో వయోజన విద్య అని సాయంత్రం కనీసం చదవడానికి, వాళ్ళ సొంత సంతకం పెట్టడానికైనా విద్యను నేర్పినాం. ఈరోజు భారతదేశంలో విద్యకు అవకాశాలు లేని ప్రాంతమే లేదు. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ అస్. ఈరోజు ప్రపంచమే ఒక గ్లోబ్, ఒక విలేజ్గా మారిన సందర్భంలో పోటీ మన ఊర్లోనో, మన మండలంలోనో, మన నియోజకవర్గంలోనో, మన జిల్లానో, మన రాష్ట్రంలోనో, మన దేశంలోనో కాదు. ఈరోజు విద్యలో ప్రపంచంతోనే పోటీ పడే పరిస్థితులు వచ్చినాయి. ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు విద్య అందించడం కాదు, విద్యలో నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఏఐ తుఫాన్ వస్తున్నది. ఏఐ సునామీలాగా వచ్చి వేలాది లక్షలాది మంది వైట్ కాలర్ జాబ్లు పోతున్నాయి అని చెప్పి రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. మరి ఈరోజు ఏఐ సునామీలో వైట్ కాలర్ జాబ్స్ పోయినప్పుడు, కోట్లాది మంది దేశంలో యువకులు నిరుద్యోగులు మారినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఈ దేశం యొక్క భవిష్యత్తు వేగంగా అత్యంత ప్రమాదం వైపు ప్రయాణం చేస్తున్నాం. అందుకే ఈరోజు స్కిల్ అనేది అవసరం. స్కిల్ లేకుండా
వైట్ కాలర్కి ప్రత్యామ్నాయమే బ్లూ కాలర్. బ్లూ కాలర్ జాబ్స్ చేయాలి, బ్లూ కాలర్ అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, చదువులు చెప్పే వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒక సూచన చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతున్నారు కదా, అందులో ఎంతమందికి వాళ్ళు తీసుకుంటున్న సర్టిఫికెట్ తగ్గ అవగాహన ఉన్నది, ఎంతమందికి ఆ సర్టిఫికెట్ తగ్గ ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరుకుతున్నదా? మనం నాణ్యత లేని విద్యను అందించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితమే పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నది. అదేవిధంగా రీసెంట్ స్టడీస్ హ్యావ్ టోల్డ్ ఇన్ మై కౌన్సిల్, 6వ తరగతి చదువుకుంటున్న విద్యార్థికి 3వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే చదవలేని పరిస్థితి ఉన్నది. 3వ తరగతి విద్యార్థికి 1వ తరగతి పుస్తకం ఇచ్చి పుస్తకం చదువు అంటే ఉన్నది ఉన్నట్టు చదవమంటే కూడా ఆ పుస్తకాన్ని కూడా చదవలేని పరిస్థితి ఉన్నది. తరగతులు పెరుగుతున్నాయి, సర్టిఫికెట్లు ఇస్తున్నాము, కానీ మన విద్య యొక్క నాణ్యత ప్రమాణాలు తగ్గుతా పోతా ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ కమ్యూనిటీ ఉన్నది. మీ బాధ్యత 6వ తరగతి చదువుకుంటున్న వాళ్ళ దాంట్లో సర్వే చేస్తే 6.7% విద్యార్థులు మాత్రమే వాళ్ళ క్లాస్ బుక్స్ చదవగలుగుతున్నారు. మిగతా ఆల్మోస్ట్ 93% ఆ క్లాస్లో ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళు చదవగలుగుతున్నది 3వ తరగతి పుస్తకం మాత్రమే. ఈ లోపం అత్యంత ప్రమాదకరం. ఈ దేశ భవిష్యత్తుకి ఇది చాలా ఇబ్బందికరం. అందుకే ఈనాడు గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో నా విజ్ఞప్తి ఒకటే. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000, 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. ప్రభుత్వము విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతుంది. ఇయర్ దాదాపుగా 27,000 కోట్ల బడ్జెట్లో కేటాయించినాం. మన బడ్జెట్లో 8.3% మన బడ్జెట్లో ఖర్చు పెడితే నిజంగా నాణ్యత కలిగిన విద్యను అందించలేకపోవడం అనేది. రెండవది, ఈరోజు తల్లిదండ్రులు 2 సంవత్సరాలు కాకుండే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని, పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ లేదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత 1వ తరగతి నుంచే చేర్చుకుంటామంటుంది. ఉపాధి హామీ కూలీల నుంచి కార్మికుల వరకు పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నేను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో పేద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తేకపోతే 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న తర్వాత 4వ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు చేరడం అనేది జరగదు. ఈరోజు నాకు కొన్ని స్కూళ్ళల్లో 9 మంది టీచర్లు ఉంటే 5 మంది స్టూడెంట్స్. ఈ 9 మంది టీచర్లు ఎవరికి చదువు చెప్పాలి?